అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఏ టెక్ ట్రెండ్స్. ఈరోజైతే మీకు తెలంగాణలో రేషన్ కార్డుల బదిలీ కోసం అంటే మైగ్రేషన్ ఉండొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డు సంబంధించి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవాలి. దీనికోసము ఈ ఫామ్ అయితే చూడండి, రిక్వెస్ట్ డీటెయిల్స్, దాని మీద ఎఫ్ఎస్సి నెంబర్ వేయాలి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, మనం ఏ డిస్ట్రిక్ట్, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి అనేది. తర్వాత ఎఫ్ఎస్సి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అంటే మనం ఏ డిస్ట్రిక్ట్కి, ఏ ఆఫీస్కి, తర్వాత ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత ల్యాండ్ మార్క్, కాలనీ, తర్వాత రిలీజియన్, సోషల్కి స్టేటస్ అంటే మనకి కాస్ట్ వైజ్ బ్రేకప్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇఫ్ గ్యాస్ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ అయితే ఎస్ అయితే, ఒకవేళ ఆ గ్యాస్ కనెక్షన్ దీనికి సంబంధించి గ్యాస్ కంపెనీ నేమ్ ఏంటి, తర్వాత కన్జ్యూమర్ నెంబరు, గ్యాస్ ఏజెన్సీ నేమ్, ఇన్ఫర్మేషన్ నేమ్ ఇచ్చి, తర్వాత మొబైల్ నెంబర్, డెలివరీ టైప్ మాన్యువల్, తర్వాత డాక్యుమెంట్ లిస్ట్లో ఏమేమంటే మీ సేవ్ అప్లికేషన్ ఫామ్, తర్వాత దీంతో పాటుగా ఇవి ఎంక్లోజ్ చేయాలి. సో మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూసుకోండి మళ్ళీ క్లియర్గా. మీ ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి చేయటం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.